పార్ట్ 1లో మీరు చూసింది బర్బరీకుడు తన తల దానం చేశాడు. కృష్ణుని వరంతో ఆ తల నుంచి మొత్తం యుద్ధం చూశాడు. ఇప్పుడు ఆ చూసిన దృష్టి ఏమన్నదో చూద్దాం. 18 రోజుల యుద్ధం ముగిసిన తర్వాత కృష్ణుడు అడిగిన ఒక ప్రశ్న యుద్ధ భూమిని నిశ్శబ్దం చేసింది. అత్యంత గొప్ప యోధుడు ఎవరు? అందరి అంచనా ఒకటే, అర్జునుడు. బాణాల్లో అతనికి సాటి లేదు కదా. కానీ యుద్ధం మొత్తం చూసిన కళ్ళకి మరో నిజం కనిపించింది. బర్బరీకుడు అన్నాడు, నేను చూసింది ఒక్కటే. యుద్ధాన్ని నడిపించినది అస్త్రం కాదు, యోధుడు కాదు, కృష్ణుడి నిర్ణయాలు. అర్జునుడి బాణాల వెనుక దిశగా, భీముడి బలానికి నియంత్రణగా, శత్రువుల అహంకారానికి అడ్డుగా ప్రతి కీలక క్షణంలో కృష్ణుడే కనిపించాడు. అందుకే పాండవుల విజయం వారి శౌర్యం వల్ల మాత్రమే కాదు, ఆ శౌర్యానికి ధర్మపు దారి చూపింది కృష్ణుడే. అందుకే ఈ రోజుకి బర్బరీకుణ్ణి ఖటుశ్యామ్గా పూజిస్తారు. యుద్ధం చేయకుండా కూడా నిజాన్ని చూసిన యోధుడతడు. మహాభారతం చెప్పేది ఇదే, ధర్మానికి దారి చూపిన వాడే అసలు విజేత.